సంక్షేమ కార్యక్రమాలు ₹2 కేజీ బియ్యం. అప్పటి వరకు కొన్ని వర్గాలైతే రైస్ తినే పరిస్థితి లేదు, జొన్నలు సజ్జలు రాగులే తినే పరిస్థితిలో ఉంటే మొట్టమొదటిసారిగా ₹2 కేజీ బియ్యం పెట్టి ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి. తర్వాత ఈ రోజు మనం చూస్తే పీడిఎస్ గాని ఇవన్నీ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన స్ఫూర్తితో మీరు ఇంకొక వారిని చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రవేశపెట్టారు. ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ రోజు 1,00,000 మందికి అన్నదానం అనునిత్యం పెట్టే పరిస్థితి వచ్చింది. దాతలే ముందుకు వచ్చారు. ఈ రోజు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా కార్యక్రమాలు జరిగే పరిస్థితికి వచ్చింది. అవన్నీ చేసిన తర్వాత ఈ రోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్లీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వృద్ధులకు పింఛను ₹35 ప్రారంభించారు. ఆ తర్వాత నేను ₹70 చేశాను. మళ్లీ నేను వచ్చిన తర్వాత 200 ఉంటే 2,000 చేశాం. ఈ రోజు 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక చరిత్ర. అలాంటి చరిత్రకు మనం నాంది పలికాం.